ఇప్పుడు మనం మేల్ టు ఫీమేల్ అనుకుంటాం. ఒక మేల్ టు ఫీమేల్లో వాళ్ళకి ఓకే జెండర్ అయిపోయింది, జెండర్ సర్జరీ అయిపోయింది. ఇప్పుడు బ్రెస్ట్ వాళ్ళకి బ్రెస్ట్ కావాలంటే జనరల్గా అబ్బాయిల్లో ఏంటి బ్రెస్ట్ గ్లాండ్స్ ఉండవు, ఫీమేల్లో ఉంటాయి, ఒక అమ్మాయిలో ఉంటాయి. సో వీళ్ళలో మనం క్రియేట్ చేయాలంటే గ్లాండ్ని మనం పెట్టాం, ఇంప్లాంట్స్ ఉంటాయి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఏవైతే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయో ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెడతాం. సో ఆ షేప్ వస్తుంది అనమాట, ఆ బ్రెస్ట్ షేప్ వస్తుంది, ఫీమేల్ షేప్ లా. వాళ్ళకి ఏ సైజ్ కావాలి ఏంటో కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ చేస్తాం. సో మీకు డౌట్ ఉండొచ్చు, ఫీమేల్ గా మారారు కదా, బ్రెస్ట్ వచ్చింది కదా, రేపొద్దున వాళ్ళు పాలు ఇవ్వచ్చా లేదా, అసలు మిల్క్ సెక్రీట్ అవుతుందా లేదా. లేదు, అలా ఏమి ఉండదు. ఇట్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ అపియరెన్స్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఒక ఫీమేల్ లా ఉండడానికి చేస్తాం. ఇప్పుడు మనం మేల్ టు ఫీమేల్ అనుకుంటాం. ఒక మేల్ టు ఫీమేల్లో వాళ్ళకి ఓకే జెండర్ అయిపోయింది, జెండర్ సర్జరీ అయిపోయింది. ఇప్పుడు బ్రెస్ట్ వాళ్ళకి బ్రెస్ట్ కావాలంటే జనరల్గా అబ్బాయిల్లో ఏంటి బ్రెస్ట్ గ్లాండ్స్ ఉండవు, ఫీమేల్లో ఉంటాయి, ఒక అమ్మాయిలో ఉంటాయి. సో వీళ్ళలో మనం క్రియేట్ చేయాలంటే గ్లాండ్ని మనం పెట్టాం, ఇంప్లాంట్స్ ఉంటాయి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఏవైతే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయో ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెడతాం. సో ఆ షేప్ వస్తుంది అనమాట, ఆ బ్రెస్ట్ షేప్ వస్తుంది, ఫీమేల్ షేప్ లా. వాళ్ళకి ఏ సైజ్ కావాలి ఏంటో కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ చేస్తాం. సో మీకు డౌట్ ఉండొచ్చు, ఫీమేల్ గా మారారు కదా, బ్రెస్ట్ వచ్చింది కదా, రేపొద్దున వాళ్ళు పాలు ఇవ్వచ్చా లేదా, అసలు మిల్క్ సెక్రీట్ అవుతుందా లేదా. లేదు, అలా ఏమి ఉండదు. ఇట్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ అపియరెన్స్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఒక ఫీమేల్ లా ఉండడానికి చేస్తాం. ఇప్పుడు మనం మేల్ టు